ఒక రైటర్గా పవన్ కళ్యాణ్ గారి గెలుపుని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఒక కవిని దివిని దువిని రవిని అనంత సిరిని సృష్టించిన ఒక మేధావి గెలిచాడనిపిస్తుంది. నిజమైన ప్రజానాయకుడు గెలిచాడనిపిస్తుంది. ఎందుకంటే ఎవడికాడే రాజకీయ రౌడీ విజయాలు చేసి రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ నుంచి ఇలా దోసుకుంటూ దోసుకుంటూ ఇంకా 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 ఎదగాలనే తపంతో వచ్చిన వాళ్ళే తప్ప సినిమా ఫీల్డ్ లో కూడా ఆయన లైఫ్ చూసా నేను. ప్రజాసేవ చేయడానికి వచ్చాడు నిజమైన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్. సో పిఠాపురంలో ఎలాంటి డెవలప్ జరిగింది? 100% పిఠాపురాన్ని ఒక పట్టణంగా చేసి తీరుతాడు. సో అంటే ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినాయి? ఆల్రెడీ చేస్తున్నాడు. కొంత ల్యాండ్ ఒక మారుమూల ప్రాంతంలో కొన్నాడు ఆయన. ఆ ఏరియా అంతా డెవలప్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. అలాగే పిఠాపురానికి ఒక వే, అది ఇలా అలా అని చెప్పలేము, మహర్దశ పిఠాపురం చేసుకున్న పుణ్యం. ఒకప్పుడు పుణ్యక్షేత్రం. ఈ రోజు పవన్ కళ్యాణ్ కారణంగా ఆ పిఠాపురం ప్రాంత ప్రజలందరూ కూడా పుణ్యం చేసుకున్నట్టే. ఈ 40 రోజుల పరిపాలన ఎలాగనిపించింది? చాలా చాలా బాగా. ఎందుకంటే పింఛను ఈ రోజు వరకు కూడా తెలంగాణలో రావట్లేదు. పెంచామన్నారు కానీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో పెంచారు. ఆ గతం పింఛను ఇది కూడా కలిపి వేశాడు జనాలకి. ఆల్రెడీ ప్రతి మినిస్టర్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సో రీసెంట్ గా జనసేన సభ్యత్వ నమోదు పార్టీ మీద ఎలాంటి బాగా ఇంతకు ముందు ఎలా ఉందో తెలియదు కానీ ఈసారి మాత్రం చాలా చాలా సీరియస్ గా తీసుకున్నారు. కార్యకర్తలు గాని, పవన్ కళ్యాణ్ అభిమానులు గాని, జన సైకిళ్ళు కానీ, వీర మహిళలు కానీ అందరూ ఈసారి ఎందుకంటే ఇంకా ఎప్పుడు లేనంతగా క్రియాశీలక సభ్యత్వం నమోదు అవుతుంది. ఇప్పటికే ఇన్నాళ్ల క్రితం ఉన్న క్రియాశీలక సభ్యత్వం ఈ 2-3 రోజుల్లో దాన్ని క్రాస్ చేసేసి ఆ రేంజ్ లో ఉంది. సో ప్రజెంట్ చాలా మంది జనసేన కోసం కష్టపడుతుంది చేశారు. నామినేటెడ్ పదవుల్లో ఎలాంటి ఇస్తాడు ఆయన. ఏంటంటే ఆయన ఒక రాజకీయంగా ఇవాళ గెలిచాడే గానీ ఆయన ప్రజల మనిషి. ఎవరు టాలెంట్ ఉండి ఎవరు వర్క్ చేశాడో వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాడు, అందరికి న్యాయం చేస్తారు. సో అంటే ఇప్పుడు కంబైన్ కూటమిలో బెనిఫిట్లు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూట్ లో ఎట్లా అంటే, ఆయన గారి రూట్ లో చెప్పాలంటే అదొక పద్ధతిగా ఉంటది. ఏదో ఆశించి పని చేయడం కోసం ఇప్పుడు నేనున్నానంటే నాకు ఏదో పదవి కావాలనో ఏదో ఆశించో నేను జనసేన పార్టీ పక్క. ఎందుకంటే నేను ఉంటలా. ఆయన సిద్ధాంతం కూడా ఏంటంటే ఆయన టాలెంట్ని బట్టి, వాళ్ళ గుర్తింపుని బట్టి, వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళ ప్రతిఫలం కంపల్సరీ చూపిస్తారు.